ఓకే స్టార్ట్ నా మోస్ట్ హేటెడ్ జాబ్ నాకు ఐటీ అంటే. ఓకే, ఆయనకి వెళ్ళాలి, సాయంత్రం 5కి రావాలి. నేను ఐటీ సిటీ ఎప్పుడు చూడలేదు. అలా లేదు, నేను ఐఏఎస్ అయిపోతా. కాలేజ్ కూడా మానేసింది. చెప్పండి ఏం చేద్దాం? ఐఏఎస్ లో అయిపోతాం అనుకుంటున్నాను. లిటరల్లీ ఎస్పీఎస్సీ అని చెప్పి రాశాను నేను. దరిద్రమైన దరిద్రమైన పొజిషన్ లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో 15,000 ఇవ్వడం జాబ్ ఇస్తాడరా. లవ్ ఉంది మీనింగ్ కాదు, దానికి హేట్ లేదని మీనింగ్ ఉంటుంది. నువ్వు చెప్తే బాగానే ఉంటుంది. వాడు చెప్పొద్దా వాడు ఎక్స్పీరియన్స్. ఇంకా నేను వీటి గురించి ఆలోచిస్తున్నా. ఎడిటింగ్ లో మొత్తం కట్ చేసుకుంటారు కానీ వీడియో ఇంట్రొడక్షన్ అని అంటే ఓ హాయ్ అలాంటి ఇంట్రొడక్షన్స్ అయితే నువ్వే చెప్పు. హలో ఆల్, వెల్కమ్ టు టైగర్ టాక్స్. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామో చెప్పు. లైక్ ఫస్ట్ మన ఐటీ జర్నీస్ ఎలా స్టార్ట్ అయ్యాయి అని చెప్పి. లైక్ వెన్ వీఆర్ ఇన్ ద కాలేజెస్ కదా, కాలేజెస్ లో మనం ఏం అనుకున్నాం, ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం. ఓకే, లైక్ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, లైక్ బిఫోర్ వి జాయిన్ ఇన్ ద కంపెనీస్ కదా, మనకి ఏఐ అనేది వెరీ లెస్ నోన్ థింగ్. ఓకే, ఇప్పుడు వెరీ బిగ్ నోన్ థింగ్ అదైతే. సో ఎలా మనల్ని ఏఐ అఫెక్ట్ చేస్తుంది, లేకపోతే హౌ వీఆర్ అఫెక్టింగ్ విత్ దర్ జాబ్స్ ఏఐ. సో ఇప్పుడు మనం ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, ఏం చేయాలి అనే దాని గురించి టాపిక్ ఈరోజు. నైస్ కదా, బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఉంటుంది, నువ్వు చెప్తే బాగానే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం క్లాస్ లో స్టూడెంట్ లా కాకుండా నార్మల్ గా డిస్కస్ మెచ్యూర్డ్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ చిట్టీలు అయితే వేయద్దు. ఫస్ట్ ఎవరైనా ఒకరే స్టార్ట్ చేద్దాం. నువ్వే లేడీస్ ఫస్ట్ కదా. ఓకే, కమ్ ఆన్. అనుకున్నా ఏమవుదాం అనుకున్నాం చిన్నప్పుడు పెద్దగా అవుదాము అట్లాంటి ఆన్సర్స్ కాదు. నేను చిన్నగా ఉన్నప్పుడు యాక్చువల్ అయితే నేను డాక్టర్ అవుదాం అనుకున్నా. అదే కదా, నేను యాక్చువల్ గా డాక్టర్ అవుదామని అనుకున్నా. బట్ ఇంకా రాను 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 అసలు రియల్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతూ వస్తూ ఉన్న కొద్దీ మనం మారిపోయాయి. ఇప్పుడు ఎందుకు మార్పు అంటే మేబీ ఫినాన్షియల్ ఇష్యూస్. ఎంబీబీఎస్ అప్పట్లో అవి పెట్టాలి, చదువుకోవాలి, లాంగ్ టర్మ్స్ చేయాలి అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి కదా. సో నేను ఇంకా ఎంబీబీఎస్ అటు వెళ్ళలేదు. నార్మల్ గా ఎంసెట్ రాసి ర్యాంక్ వేలల్లో వచ్చి నార్మల్ గా శ్రీందు కాలేజ్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ గా కోవిడ్ టైంలోనే 2 years కోవిడ్ వచ్చేసింది. ఓన్లీ ఫస్ట్ 2 years మాత్రమే కాలేజ్కి వెళ్ళి చదివినాం అంతే. బీటెక్ కంప్లీట్ అయిపోయి అంటే ప్లేస్మెంట్స్ అప్పుడే 3-4 క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో నాకు వచ్చింది అనమాట ఆఫర్. బట్ అప్పుడు ఎలా ఉండిందంటే వాళ్ళు జస్ట్ మీరు జాబ్ కి సెలెక్ట్ అయ్యారు, ఆఫర్ లెటర్ ఇస్తారు, కానీ జాయినింగ్ లెటర్ అయితే ఇవ్వలేదు. ఎవరు 3 కంపెనీస్ కూడా నాకు జాయినింగ్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మళ్ళీ నేను నార్మల్ గా బయటికి వచ్చి స్టార్ట్ చేశాను అనమాట ఇంటర్వ్యూస్ ఇవ్వడం. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అలా రిఫర్ చేసినప్పుడు వాళ్ళ కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ ఇస్తే అప్పుడు ఒక నెల్సాఫ్ లో జాబ్ వచ్చేసింది. అక్కడ 3 months కంటిన్యూ చేశాను. దాని తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల అక్కడ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయా. మరి నా స్టోరీ ఇది కదరా, ఎంగేజ్ చెప్పాలి. అంటే కాలేజ్ డేస్ లో ఇలా ఉండేది, కాలేజ్ డేస్ లో ఇది చేద్దాం అనుకున్నా, అది తర్వాత కుదరలేదు. లేకపోతే ఐటీకే వద్దాం అనుకున్నా, బట్ అదేదో పెద్ద ఆఫీస్ పోయి నువ్వు బయట ఆఫీస్ వచ్చేసిన అవన్నీ చెప్పు కదా. అవన్నీ చెప్పాలా పిలిచిన దానికి ఎక్స్పీరియన్స్ చెప్పడానికి? అవునా, యాక్చువల్ గా అంటే కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఇంకా 4th year కూడా రాలేదు. 4th year 4-1 వల్ల ఇంకా కాలేజ్ లో చదువుతూనే ఉన్నాం. ఆ టైంలోనే ఒక కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. వాళ్ళు జాయినింగ్ డేట్ కూడా ఇమీడియట్ గా ఇచ్చారు. ఇంకా కాలేజ్ కంటిన్యూ అవుతున్నా సరే. సాఫ్ట్వేర్ ట్రైనింగ్, అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ యాక్చువల్ గా. దాంట్లో వచ్చింది. సో వాళ్ళు అంటే చెప్పారు, వాళ్ళు నార్మల్ గా ఆఫర్ వచ్చింది, ఇలా మాకు ఇమీడియట్ జాయిన్ అయ్యే వాళ్ళు అవసరం కావాలి అన్నప్పుడు నేను అనుకున్నా సరేలే పోదాం, ట్రై చేద్దాం, జాబ్ ఇప్పుడు వచ్చిందాన్ని వదులుకోవడం ఎందుకు అని చెప్పి
అప్పటి వరకు కంపెనీలు ఎలా ఉంటాయి, వాళ్ళ అంటే కార్పొరేట్ ఎలా ఉంటది, ఇవన్నీ ఏం తెలియదు. జస్ట్ నార్మల్ గా జాబ్ వచ్చింది, ఆ ఆనందంలో ఇంకా వెళ్ళిపోదాం కంపెనీకి అని చెప్పి డాక్యుమెంట్స్ ఆయన హెచ్ఆర్ కాల్ చేసి చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నాం. ఇంకా కాలేజ్ కంప్లీట్ అవ్వలేదు, సో ఆ సర్టిఫికేట్స్ నేను ఇప్పుడే సబ్మిట్ చేయలేను అని అంటే నో ప్రాబ్లం, ఇప్పటి వరకు పాస్ అవుట్ అయిపోయినవి ఉన్నాయి కదా, అవన్నీ మెమోస్ ఓన్లీ తీసుకోరండి చాలు అని పీడిఎఫ్ చెప్పారనమాట. సో నేను అవన్నీ తీసుకొని వచ్చాను. ఆ కంపెనీ లొకేషన్ వేవ్ రాక్. నేను ఎక్కడో మంగళపల్లి, మా కాలేజ్ అక్కడ శ్రీందు. మంగళపల్లి అంటే జస్ట్ లైక్ అది విలేజ్. అప్పటి వరకు నార్మల్ గా ఉండేదన్నమాట. సడన్ గా ఇంకా వేవ్ రాక్ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇక్కడ నా కంపెనీ అని తెలియగానే సగం ఫస్ట్ టెన్షన్ 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 టెన్షన్. అక్కడ అందరూ ఎర్లీ మార్నింగ్ 9 or 10 అవుతుంది, నేను ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యాను. ఆయన ఆ రోజు ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు జాయిన్ అవుతున్నట్టు ఆఫర్ యాక్సెప్ట్ చేసి వెళ్ళాలి ఆ రోజు అంతే, మళ్ళీ మీకు ఎప్పుడు అనేది నేను మళ్ళీ కాల్ చేసి చెప్తానన్నారు. సో దీని పర్పస్ కదా, ఓన్లీ సైన్ పెట్టడం కోసమే కదా, పోయి పెట్టేసి వద్దాంలే ఫుల్ కాన్ఫిడెన్స్ తో వచ్చాను. నేను రావడం ఫుల్ కాన్ఫిడెన్స్ తో వచ్చాను. ఆ వేవ్ రాక్, ఆ బిల్డింగ్, ఆ జనాలు, వాళ్ళ కల్చర్ అవన్నీ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏంది, అప్పటి వరకు జస్ట్ నార్మల్ గా కాలేజ్ పిల్లలు అదే తెలిసింది నాకు. సడన్ గా కంపెనీస్ అవన్నీ చూసేసరికి ఫుల్ ఏమంటారు అది, ఎనర్జీ వచ్చింది, యాంగ్జైటీ. ఎనర్జీ వస్తే అప్పుడే జాయిన్ అయ్యేదాన్ని, యాంగ్జైటీ వచ్చింది. సో ఫుల్ టెన్షన్ గా ఫీల్ అయ్యి వెళ్ళాలా వద్దా, ఒక్క అడుగు దూరంలో ఉన్న ఆ కంపెనీకి అంటే జస్ట్ ఆఫర్ చూపించి లోపలికి వెళ్ళిపోవచ్చు. బట్ అక్కడ వాళ్ళని ఐ మీన్ ఎంప్లాయీస్ ని, బాస్ కల్చర్ ని కానీ అక్కడ ఏందో నాకు కాలేజ్ నుంచి అప్పుడే బయటకు వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కాదు. సో అలా అయిపోయింది. వాళ్ళని చూసేసరికి నాకు అదొక రకమైన టెన్షన్. నేను ఏదో రాంగ్ ప్లేస్ కి వచ్చాను, ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు అంతే ఇంతమంది ఉన్నారు, అందరు ఇలా ఎందుకు వెళ్తున్నారు అని ఒక టెన్షన్ వచ్చేసి, అమ్మో ఇది నా వల్ల కాదేమో అని భయపడి ఆ రోజు అక్కడ గేట్ దాకా వెళ్ళినా, కానీ గేట్ లోపలికి మాత్రం వెళ్ళలే. మళ్ళీ ఆఫర్ తీసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేసిన, మళ్ళీ కాల్ కూడా చేయలే హెచ్ఆర్. అలా అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు వచ్చిన జాబ్ తన్నేసాను నేనే రిజెక్ట్ చేశాను. దాని తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యా, అరే ఎందుకు రిజెక్ట్ చేశారా? దాని తర్వాత యాక్చువల్ గా నాకు వేరే కంపెనీస్ నుంచి ఎట్లాగో ఆఫర్ ఉంది కదా, 4th year అయిపోయిన తర్వాత ట్రై చేయొచ్చులే, వేరే ఏ దాంట్లో అయినా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ తోని ఇది ఇంకా చదివే టైంలోనే వచ్చింది కాబట్టి దీన్ని నేను పక్కన పెట్టేసా. వేరే ఎట్లాగైనా వస్తాయిలే, రాకుండా అయితే ఉండవు కదా, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా నడుస్తున్నాయి కదా అని ఆ కాన్ఫిడెన్స్ తో నన్ను వద్దన్నా. బట్ ఓకే, విప్రోలో ఆఫర్ ఇచ్చారు వాళ్ళు, జాయినింగ్ లెటర్ ఇవ్వలేదు. సేమ్ హెచ్సిఎల్ లో కూడా అంతే అయింది. ఆఫర్స్ ఇచ్చారు కానీ జాయినింగ్ డేట్ ఇవ్వలేదు. ఈ ప్రాసెస్ లోనే నాది 4-2 కూడా కంప్లీట్ అయిపోయింది. అంత ఇంకా కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఆగిపోయాయి అప్పటికి. ఇంకా నేను వీటి గురించి ఆలోచిస్తున్నా. ఐ మీన్ ఇంకా ఇప్పుడు వస్తుంది విప్రో ఆర్ హెచ్సిఎల్, ఏ దేంట్లోనైనా జాయినింగ్ డేట్ వస్తుంది, ఇంకా వెళ్ళిపోదామని రెడీతో ఉన్నా. కానీ అవి మంత్స్ డిలే అవుతున్న కొద్దీ అసలు ఏవి రాలేదు. ఆఫర్ లెటర్ ఓన్లీ వచ్చింది కానీ జాయినింగ్ లెటర్ ఇవ్వనే లేదు. సో వాళ్ళే కొంచెం కొన్ని ఇంటర్న్షిప్స్ లాగా ఇవి అటెండ్ అవ్వండి అని చెప్పి కొన్ని లింక్స్ ఇచ్చి వర్క్ షాప్స్ లాగా అటెండ్ అవ్వమని చెప్పడం తప్ప మీరు ఆఫీస్ కి రావచ్చు అని చెప్పి ఏంటి జాయినింగ్ లెటర్ మాత్రం పాస్ చేయలేదు. అప్పుడు టెన్షన్ వచ్చేసి, సో నా ఫ్రెండ్స్ లోనే ఒక అమ్మాయిని వాళ్ళ ఆఫీస్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి అని అంటే నేను ర్యాండమ్ గా దానికి అప్లై చేసుకుని ఇంటర్వ్యూ ఇచ్చా. అది ఓన్లీ డేటా బేస్డ్, అంటే బ్యాక్ అండ్ సైడ్ వర్క్ చేసే కంపెనీ నెల్సాఫ్ట్. సో దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ 6 months మనకి ట్రైనింగ్ పీరియడే ఉంటుంది. 6 months ఖచ్చితంగా ట్రైనింగ్ పీరియడ్ లో కొన్ని ఎగ్జామ్స్, అసెస్మెంట్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసాకే 6 months తర్వాత మనకి పర్మనెంట్ అనమాట అందులో. సో ఇంటర్వ్యూ క్లియర్ చేశాను, ఓకే, దాంట్లో ఆఫర్ వచ్చింది. ఇంకా వేరే ఆఫర్స్ ఏం రావులే అనుకున్నప్పుడు ఆ టైంలో అప్పుడే 4th year లోనే వచ్చిన ఆఫర్ ని నేను యాక్సెప్ట్ చేసి ఉంటే ఇప్పటికే నాకు ఒక 6-7 months ఎక్స్పీరియన్స్ వచ్చేది. అప్పుడు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా దాని గురించి.
కానీ ఇంకా మళ్ళీ NLSF లో వచ్చిన తర్వాత ఓకే అని వెళ్ళిపోయాం. అక్కడ 3 months ఓన్లీ ఎస్క్యూఎల్ మీద డేటా సైడ్ మీదనే ప్రాజెక్ట్స్ అన్ని కూడా దాంట్లో ట్రైనింగ్ 3 months దాకా అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాం మొత్తం సీక్వెల్ మీద. కానీ మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఇంకొకటి తలుచుకున్నట్టు. సో అక్కడ వరకు నేను సీక్వెల్ నేర్చుకున్నా. అసలు ఆ పాయింట్ నేను సీక్వెల్ నేర్చుకుంటానా, వెబ్ డెవలప్ చేస్తానా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా పార్ట్ చూస్ చేసుకుంటానా అనేది నాకు తెలియదు. జస్ట్ ఆ టైంలో మనకి జాబ్ ఇంపార్టెంట్, రావడం ఇంపార్టెంట్ అట్లా ఉండింది. కాబట్టి సరే ఏదైతే వచ్చింది కదా దాంట్లోనే మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాంలే అని చెప్పి జాయిన్ అయిపోయి 3 months ఓకే జాబ్ చేసా, ట్రైనింగ్ లో ఉండింది. బట్ సడన్ గా నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అది కంటిన్యూ చేయలేకపోయినా. సో మళ్ళీ బ్రేక్ తీసుకొని వేరే కంపెనీకి ఇంటర్వ్యూ ఇవ్వడం స్టార్ట్ చేసా హెల్త్ సెట్ అయ్యాక. సో అలా వచ్చింది నాకు ప్రెసెంట్ కంపెనీలో చేస్తున్న ఆఫర్. ఐ మీన్ ఫుల్ స్టాక్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ గా వచ్చింది. దాంట్లో జాయిన్ అయ్యా. దాంట్లో జాయిన్ అయిన తర్వాత వెబ్ డెవలప్మెంట్ సైడ్ వచ్చా. అట్లా 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వెబ్ డెవలప్మెంట్ చేస్తుంటే దాంట్లోనే రిపోర్టింగ్ టూల్ ఒకటి ఉండింది కదా, అది నేర్చుకున్నాను. నేను రిపోర్టింగ్ టూల్ నుంచి ఇప్పుడు నన్ను మళ్ళీ డేటా సైడ్ మూవ్ చేశారు. రిపోర్టింగ్ టూల్ అనేది ఏంటి సార్? ఎస్, ఓన్లీ బికాస్ ఆఫ్ రిపోర్టింగ్ టూల్ వచ్చింది అనే ఒక పాయింట్ తోనే నన్ను డేటా సైడ్ మూవ్ చేశారు. ఐ మీన్ పవర్ బిఐ సైడ్. ఓకే, డేటా సైడ్ మూవ్ చేసిన తర్వాత మీకు ఏమొచ్చింది? ఏమైనా గుడ్ ఫేస్ ఆర్ చాలా అంటే గుడ్ ఫేసే, బట్ చాలా తెలుసుకోవాలి డేటా సైడ్. ఎంత ప్రీవియస్ గా డేటాబేస్ నేర్చుకోలేదు కదా, హౌ హెల్ప్ఫుల్ ఇట్? అది బేసిక్. డేటా సైడ్ అని అంటే మనం జస్ట్ క్వైరీస్ రాసినామా, లేకపోతే నార్మల్ గా సెలెక్ట్ స్టేట్మెంట్స్ అవి క్వైరీస్ రాయడం, అవి చిన్న చిన్నవి. డేటా సైడ్ దాంట్లోనే నేను ఏలొచ్చు అనుకుంటే అది పెద్ద రాంగ్ డిసిషన్. ఎందుకంటే చాలా తెలిసి ఉండాలి డేటా సైడ్ అని అంటే. ఏం చేయలేదు. ఫ్లడ్ ఆపరేషన్స్ తెలిసినంత మాత్రం నేను డేటా సైడ్ పోవచ్చు, నేను మొత్తం చేయొచ్చు అని అంటే జస్ట్ అది బ్లైండ్ థింగ్ అనుకోవచ్చు. మనకి ఫస్ట్ బిజినెస్, డేటా సైడ్ నుంచి వచ్చే బిజినెస్ మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ డేటా నుంచి మనం ఏం చేయగలము అంటే డేటా నుంచి మనం డిసిషన్ చేసేలాగా మన తెలివి ఉండాలి ఫస్ట్. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు చెప్పు, కావాలంటే నీ పాయింట్ వచ్చిన నువ్వు చెప్పురా. ఏం చెప్పాలి? నువ్వు కంటిన్యూ చేయి. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన నా రోల్ ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా మూవ్ అవుతున్న డేటా సైడ్ కి. బట్ నాకు వచ్చిన జస్ట్ రిపోర్టింగ్ టూల్ తో నేను డేటా సైడ్ మొత్తం నేర్చుకోవడం అంటే నాకే కొంచెం టఫ్ గా ఉంది. సో ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా డేటా బ్రిక్స్ అవన్నీ కూడా నేర్చుకొని అంటే ఈ ఏఐ టూల్ కి ఈక్వల్ గా మన నాలెడ్జ్ ని కూడా డెవలప్ చేసుకుంటేనే అది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు డేటా సైడ్ ఉన్నావు కదా, సో యు వాంట్ టు సస్టైన్ ఇన్ డేటా రూల్స్ ఆర్ యు వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎనీ అదర్? నో, ఇప్పుడు ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ కూడా మొత్తం డేటా సైడ్ ఉంటది అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఐ వాంట్ టు సస్టైన్ ఇన్ డేటా సైడ్. సో మిస్టర్ నారాయణ, మీ జర్నీ చెప్తే విని తరించుకో. చిన్నప్పుడు అది చేయాలి ఇది చేయాలని ఏం లేదు. క్రికెట్ 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 క్రికెట్. ఇంకా బీటెక్ వచ్చిన తర్వాత సివిల్ డిపార్ట్మెంట్ ర్యాంక్ అందులో వచ్చింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సివిల్ ఎందుకు తీసుకున్నావు ఫస్ట్ టైం? సివిల్ తీసుకున్న తర్వాత మరి టెక్ ఎలా టోటల్ రివర్స్ కాంబినేషన్. చెప్తా ఎట్లయిందంటే అసలు పర్టికులర్ గా బీటెక్ ఈ బ్రాంచ్ లో ఉంటారు కూడా తెలియదు అప్పుడు. ఓకే, తెలిసిన నార్మల్ బ్రాంచ్లు ఏంటంటే సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ కూడా తెలియదు అప్పుడు. సివిల్ రెగ్యులర్ గా వినిపించే నేమ్స్ ఇవే. మెకానికల్ కూడా రేరు. సరే మెకానికల్ వదిలేసినాం, ఈ మూడింటికి అప్లై చేసినాం. అవి విట్టే యూనివర్సిటీ, విట్టే కదా, విట్టేదో యూనివర్సిటీకి రాసిన ఎగ్జామ్ విట్టే అనుకుంటా, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. విట్ ఏదో నేమ్ ఉంది, విట్ యూనివర్సిటీ అనుకుంటా. సరే రాస్తే బయట యూనివర్సిటీకి రాసిన, ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంకే వచ్చింది. బట్ పైసలు లేక ఇంకా రెగ్యులర్ గా ఎంసెట్కే వచ్చిన. అందులో ఇప్పుడు ఏంటంటే మనం 90s కిడ్స్ లాగానే కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి మనకి అందరికి కూడా కొంచెం డబ్బులు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంది. సో ఇక ఎంసెట్ లో ఇది వచ్చింది, సివిల్ వచ్చింది. సిఎస్సి, ఈసీ, సివిల్ 3 పెట్టినా.
అందులో సివిల్లో బెటర్ కాలేజ్ వచ్చింది. సో బెటర్ నేను ఫీల్ అయినా. అంటే అప్పుడు మంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మంచి బూమింగ్ లో ఉంది అప్పుడు. ఏపీ సైడ్ అమరావతి స్టార్ట్ అవుతుంది, సో బాగుంది అప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఇంకా సివిల్ అయిపోయింది. తర్వాత ఫోర్త్ ఇయర్ ఉన్నప్పుడు విజయవాడలో ఇంటర్వ్యూకి పోతే అక్కడ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. మా తమ్ముడు వాళ్ళకి తెలిసిన కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ లో ఆ కన్స్ట్రక్షన్ మేస్త్రి అయిపోదాం ఫిక్స్ అయిపోయాను. కాదు రాదు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి డెవలప్ చేస్తారంటే వాళ్ళు దాన్ని వెళ్ళిపోతారు, నాకు అర్థం కాదు. ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది అది. ట్రాన్స్పోర్ట్ రోడ్ హైవేస్ దానికి సంబంధించింది. సో మంచి ఫీల్డ్. నేను కూడా గ్రోత్ అవ్వదు అనుకుని ఫీల్ లేదు దాంట్లో గవర్నమెంట్ సో బ్రిడ్జెస్ అంతా ఓకే అనుకున్నా. ఇంకా తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. తెలవదు, తెలిసిందే కదా, అంటే పైసలు పైసలు తక్కువ వస్తాయి, అది కానీ ఎండకి తిరగాలి, అది ఇది ఇది అని చెప్పి. నాకు అంత ఇంట్రెస్ట్ లేదనుకో, బట్ నాకు తప్పదు అప్పుడు జాయిన్ అవ్వాలి అనిపించింది. కానీ అప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బిస్కెట్ అయిపోయింది. అందుకని నేను సో ఇక్కడ చేంజ్ అవుదాం అనుకున్నా. అప్పుడు గవర్నమెంట్ బిస్కెట్ అవ్వగానే చేంజ్ అవుదాం అనుకున్నా ఫీల్డ్. ఇంకా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా. అది బీటెక్ 4th ఇయర్ లోనే మా ఫ్రెండ్ ప్రిపేర్ చేస్తున్నాడు, లైక్ డిఎక్సి. కాదు 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 సివిల్ అంటే 4 years కూడా మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్ లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, సిపి అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది అందరికి కామన్, బీటెక్ లో జాయిన్ అయిన వాళ్ళందరికి కామన్. కానీ నువ్వు 4th year వచ్చేసరికి ఇది టెక్ సైడ్ వద్దాం అనుకున్నావు కదా సివిల్ కాకుండా. అప్పుడు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నావు? ఏం నేర్చుకోలే. లైక్ ఎలా ఇంటర్వ్యూస్ ఇచ్చావు మరి? చెప్తున్నా కదా నీవు గాయరా. మా ఫ్రెండ్ నాకు ఇంట్రెస్ట్ లేదు సాఫ్ట్వేర్ సైడ్. అప్పుడు 4 సంవత్సరాలు సివిల్ చదివిన తర్వాత ఎవరిని అడిగినా ఫీల్డ్ లో సివిల్ చదివాడు, ఎవరిని అడిగినా సాఫ్ట్వేర్ సైడ్ నేను రాను, ఇటే పోతా, అదే చెప్తాం. బ్లడ్ అలాంటిది అప్పుడు. తర్వాత ఈ సిచ్యువేషన్ తగ్గట్టు చేంజ్ అవ్వాలి కాబట్టి మా ఫ్రెండ్, నేనేం చేయలేదు, మా ఫ్రెండ్ అన్నిటికీ అప్లై చేస్తున్నాడు, ఎగ్జామ్లు రాస్తున్నాడు. ఆడే ముందు ల్యాప్టాప్ ముందు కూర్చోడమే. ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూకి ఒక 2 రోజుల ముందు ఏదో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటాయి కదా, 30-40 క్వశ్చన్లు, అవి బట్టి కొట్టించుకోవడం, చదువుకోవడం, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం. అయితే అయినట్టు లేదంటే లేదు. ఆల్మోస్ట్ టాప్ ఎంఎన్సీస్ అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన నేను. ఇన్ఫోసిస్ కాదు, డిఎక్సి, టీసీఎస్, విప్రో, ఎసెన్షియల్, కాగ్నిజెంట్, ఇట్లా అన్నిటికి ఇచ్చిన. అన్ని బిస్కెట్ అయినాయి. అందులో టీసీఎస్ ఇంటర్వ్యూ వరస్ట్, ఒక్క నిమిషం కూడా జరగలేదు. అది జావా వచ్చారు, అది రాదని చెప్పిన, వెళ్ళిపోమంది, వెళ్ళిపోయినా అట్లా అయిపోయింది. తర్వాత 4th year అయిపోయిన తర్వాత ఆ మధ్యలోనే ఒక ఏదో చిన్న కంపెనీ ఒకటి ఉంటే బెంగళూరులో ఆన్లైన్ ఇంటర్వ్యూ జరిగింది. ఆన్లైన్ లో అయిపోయింది. వర్క్ ఫ్రమ్ అని చెప్పినారు, ల్యాప్టాప్ కొరియర్ చేస్తారు. అట్లా చేస్తూ ఉన్నా. ఇంకా ఇదే ఇంకా యాంగులర్, ఫ్రంట్ ఎండ్ యాంగులర్, .NET ఇవి మా బ్రదర్ ఒక ఉన్నాడు, .NET చేశాను, ఆయన దగ్గర చిన్నగా నేర్చుకున్నాం. అది అట్లా నడుస్తా ఉంది. తర్వాత 2 years అయిపోయిన తర్వాత అది కాంట్రాక్ట్. ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీస్ తీసుకుంటది. తీసుకున్న తర్వాత లైక్ ఎమర్జెన్సీస్ కానీ వేరే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు దీనికి వర్క్ ఇస్తారు ఈ కంపెనీకి. వీళ్ళు అవసరమైన కెపాసిటీ మెంబర్స్ ని ఆ వర్క్ అసైన్ చేసి వర్క్ అయిపోయిన తర్వాత తీసేయడం కానీ లేదంటే వేరే కాంట్రాక్ట్ పంపించి అట్లా చేస్తుంటారు. సో ఇట్స్ నాట్ సెక్యూర్ జాబ్ అనమాట. సో తర్వాత ఇంకా చేంజ్ అవ్వాలి కాబట్టి నాకు ప్యాకేజ్ తో పనిలే ఇప్పుడు. తర్వాత అంటే ఇంట్లో మనకి అంత ప్రాబ్లం లేదు, నడుస్తుంది. కానీ కాంట్రాక్ట్ నాకు నచ్చలేదు అనమాట, లైక్ ఎప్పుడు పోద్దో తెలియదు. అందుకని నేను పర్మనెంట్ జాబ్ చేంజ్ అవుదాం. సో 2 years అయిపోయింది. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యి 2 years షిఫ్ట్ కొట్టిన, మన కంపెనీకి వచ్చిన. ఇంకా అట్లా దాంట్లో నేను చాలా కంపెనీస్ ఇంటర్వ్యూ ఇచ్చిన, ఎక్స్పీరియన్స్ అప్పుడు కూడా చాలా కంపెనీస్ ఇంటర్వ్యూ ఇచ్చిన. జస్ట్ ఫస్ట్ 2 years కాంట్రాక్ట్ జాబ్ అని అన్నావు, దాంట్లో ప్రాజెక్ట్ వర్క్ ఉండింది, టెక్నాలజీస్ ఓన్లీ .NET అని కాదు, వేరే ఎంప్లాయీస్ ఉంటారు, వేరే టెక్నాలజీ కూడా ఉంటాయి. బట్ ట్రైనింగ్ ఇస్తారు కదా, స్టార్టింగ్ లో ట్రైనింగ్ ఇస్తారు కదా. ట్రైనింగ్ లో నాకు అప్పుడు ఏమి ఇచ్చినారంటే SQL, యాంగులర్ ఇచ్చినారు. ఓకే, యాంగులర్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత మళ్ళీ .NET చెప్పినారు. అంటే ఫుల్ స్టాక్ అంటే ఓన్లీ యాంగులర్ ఓన్లీ రియాక్ట్ అయితే రెండింటి నడుస్తుంది. బట్ ఫుల్ స్టాక్ అవ్వాలి అంటే నాకు తెలియదు కదా అప్పుడే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి వచ్చిన. ఇంకా వీళ్ళు పెద్దవాళ్ళు, మన అన్నయ్య వాళ్ళు, బావాలు ఉంటారు కదా, వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అని. సో అట్లా నాకు తెలిసిన .NET మా బ్రదర్ ఉంటే బాగా నచ్చిన ఆయన చెప్పిండు, నేను .NET రా నీకు కావాలనుకుంటే నేర్పిస్తా అన్నాడు. సో ఆల్రెడీ తెలిసిన పర్సన్ ఉన్నాడు కదా, యాంగులర్ .NET కూడా మంచి కాంబినేషన్. సో అందుకని .NET నేర్చుకున్నాను. ఇంకా నేను చెప్పిన అప్పుడు టీమ్ లీడ్ మంచి బాగుండేవాడు నాతో, మా టీమ్ లీడ్.
పేరు ఎగ్జాక్ట్ గుర్తులేదు అంటే ఇప్పుడు టీమ్ లీడ్ బాగాలేడా? అతడికి కాదురా నేను. నేను నాశనం చేయకు. సో అంటే ఆయన కొంచెం ఎక్స్పోజ్ చెయ్యి, లైక్ నేర్చుకో అవి అని చెప్పి మంచి ఎంకరేజ్ చేసేవాడు. డాక్టర్ నేర్చుకున్నా అన్న నేను దాని సైడ్ వెళ్ళొచ్చా, మళ్ళీ ఆఫీస్ వెళ్ళి సో డాట్ నెట్ ప్రీవియస్ కంపెనీలో 1 year ఎక్స్పీరియన్స్ చేసిన. సో ఫుల్ స్టాక్ మన ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇది చెప్తే ఎలా అయిందంటే, సో నీకు ఆల్రెడీ చెప్పినా కదా, లైక్ నాకు కాంట్రాక్ట్ నుంచి నీకు పర్మనెంట్ కావాలి, అది నా మెయిన్ టార్గెట్. ప్యాకేజ్ నా మెయిన్ టార్గెట్ కాదు. సో మన ఆఫీస్ కి ఇంకొక ఆఫీస్ ఉంది, ఆఫీస్ పేరు గుర్తులేదు నాకు. బెంగళూరు ఆఫీస్ బెంగళూరు కాదు ఇక్కడ హైదరాబాద్. అంటే చేంజ్ అయ్యేటప్పుడు 2 years తర్వాత చేంజ్ అయ్యేటప్పుడు, సో 2 ఆఫీస్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చిన. అది ఫ్రెషర్, అది కూడా ఓకే. ఈ మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఇది. నాకు పర్మనెంట్ జాబ్ కావాలి, లైక్ ఏదైనా పర్లే నాకు. సో దానికి ఇంటర్వ్యూ ఇచ్చిన, దీనికి ఇంటర్వ్యూ ఇచ్చిన. అది ఫ్రెష్, అది బిస్కెట్ అయిపోయింది. నేను క్వాలిఫై అవ్వలేకపోయినా. ఏది 2 రౌండ్లు అయిపోయినాయి, 3rd రౌండ్ కి అవ్వలేదు. అడుగుడు అసలు ఈ క్వశ్చన్లు ఏం అడగల, పరీక్షలు కూర్చోబెట్టిండు. ఆన్లైన్ ఏ క్వశ్చన్ అయితే అడిగాడు, అదే అడిగాడు, పంపించేశాడు. మరి ఎందుకు అవ్వలేదు రీజన్ కూడా చెప్పలేవాడు. సరే ఇది దీనికి వస్తే వందానికి వస్తే ఆన్లైన్ లో ఇంటర్వ్యూ జరిగింది. 45 minutes ఏమో చేసిండు. ఓకే, అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పినారు. మనది 2 o'clock ఆఫీస్ కాబట్టి 2 o'clock 4 o'clock అప్పుడు మనకి ఎంసీ స్టార్టింగ్ 4 o'clock కదా మనకి. సో 4 o'clock వచ్చిన, ఒక 1 hour ఏమో ఇంటర్వ్యూ అని చెప్పినారు, మన ఇచ్చారు. సో వచ్చిన ఎంజీ రూమ్ లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత చరణ్ వచ్చాడు, అప్పుడే స్టార్ట్ చేశాడు. నార్మల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగాడు, అయిపోయింది. తర్వాత నాకు లైక్ అన్ని క్రెడ్ ఆపరేషన్స్ అప్లై అవుతూ యాంగులర్ సైడ్, ఎస్క్యూఎల్ సైడ్, డాట్ నెట్ సైడ్ మొత్తం కోడ్ రాసి చూపించని చెప్పాడు. ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ ఏం కాదు. సో బేసిక్ క్రెడ్ ఆపరేషన్స్, బిజినెస్ లాజిక్ ఏం లేదు, నార్మల్ క్రెడ్ ఆపరేషన్స్ అది. సో అప్పుడు ఇంకా అది కూడా రాసిన తర్వాత అప్పటికి 3 hours అయిపోయింది. 2.5 hours అయింది. ఇంకా అప్పుడు మన హెచ్ఆర్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ అయిపోయింది అని చెప్పిండు చరణ్. ఓకే అండి, నేను మరి వెళ్ళిపోవచ్చు అని అడిగితే, లేదు ఇంకొక రౌండ్ ఉంది అన్నాడు. ఆ ఫీజులు ఎగిరిపోయినాయి. 2.5 గంటలు చేశారు కదరా. చేసిన తర్వాత ఇంకా 10 నిమిషాలు అండి హెచ్ఆర్ రౌండ్, అది పెద్దగా ఏముండదు అని కాన్ఫిడెన్స్ పంపించినారు. లైఫ్ లో నేను ఎప్పుడు అంతమందిని చూస్తాను తెలుసా, ఇంటర్వ్యూకి బయట కూర్చుంటారు, ఇటు మధ్యలో కూర్చోబెట్టారు. నాకైతే వణికిపోతూ అన్నా నేనైతే. ఇటు పక్కన మన సిఓ వచ్చినారు లెఫ్ట్ సైడ్, ఇంకా ఇక్కడ ఇంకొక కోడర్ టెక్ లెవెల్ క్యాండిడేట్ కూర్చున్నాడు. నేను హెచ్ఆర్ రౌండ్ కదా, ఇంతమంది ఎందుకు అనుకున్నా ఫస్ట్. హెచ్ఆర్ రౌండ్ జనరల్ ఉంటది, హెచ్ఆర్ క్వశ్చన్ అడుగుతారు, 5 years తర్వాత ఉంటావు, 10 years తర్వాత ఉంటావు, మన ఆఫీస్ గురించి ఏమనుకుంటున్నావు. సో ఇవే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బేసిక్ గా హెచ్ఆర్ క్వశ్చన్. సో ఇంకా అట్లాగే అవుతుంది అనుకున్నా. చివరికి ఆయన పెన్ మార్కర్ తీసుకో, బోర్డు దగ్గరికి వెళ్ళు, నీకు ఒక ప్రాజెక్ట్ చెప్పిండు అనమాట. నీకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినా నువ్వు దీన్ని ఎట్లా డివైడ్ చేస్తావు, నువ్వే టీమ్ లీడ్ అయితే నీ టీమ్మేట్స్ కి ఎట్లా వర్క్ షేర్ చేస్తావు, ఈ టైప్ ఆఫ్ చేసిండు ఆయన. మళ్ళీ టెక్నికల్ రౌండ్ లాగా చేసిండు అది కూడా. సో అంత టెక్నికల్ కాదు, డీటెయిల్ గా నాకు తెలిసింది చెప్పినా నేను. సో నేను ఈ వర్క్ చూస్తాను, ఇట్లా బ్రిడ్జింగ్ ఇట్లా చేస్తాను. ఎస్క్యూఎల్ బేసిక్ గా మనకి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మనకి బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డేటాబేస్ జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటాను అని చెప్పి ఇట్లా స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ స్టార్ట్ చేసినప్పుడు అది కూడా ఒక 1/2 hour ఇంకా అలాంటిది. ఈ పాత కంపెనీ నుంచి ఎందుకు చేంజ్ అవుతున్నావు, అది చేస్తాం నార్మల్ హెచ్ఆర్. సో ఎప్పుడు జాయిన్ అవుతావు, అది కూడా మళ్ళీ 1 అరగంట అయింది. సో బేసిక్ గా 3.5 hours ఇంటర్వ్యూ జరిగింది మన ఆఫీస్ లో నాకు. ఇంకా పోయినా 2-3 days తర్వాత కాల్ వచ్చింది, జాయిన్ అవుతారు అని. ఓకే జాయిన్ అయినా. సో ఇట్లా అయిపోయింది. సివిల్ నుంచి సాఫ్ట్వేర్ కి ఇట్లా వచ్చేసిన అనమాట, తెలిసి తెలియక. ఈ ఫీల్డ్ లోకి వస్తే ఏ అయిపోతుంది చాలా వరకు, డేటా సెట్ ప్రాజెక్టులకే వస్తున్నాయి. మన ఫుల్ స్టాక్ ని మాత్రమే రీప్లేస్ చేస్తుందని కాదు, ఫుల్ స్టాక్ అని కాదు, మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేయదు. ఐ మీన్ రీప్లేస్ చేయడం అని అంటే ఇప్పుడు ఒక టీమ్ మెంబర్స్ 8 members చేసే వర్క్
అది వస్తే ఒక 4 మెంబర్స్ 50% మ్యాన్ వర్క్ అయితే తగ్గుతుంది. క్వాంటిటీ రెడ్యూస్ అవుతుంది. 50% మ్యాన్ వర్క్ అయితే తగ్గుతుంది కంపల్సరీ. అది 50% మ్యాన్ వర్క్ అయితే కంపల్సరీ తగ్గుతుంది. అందుకే ఇప్పుడు డిపార్ట్మెంట్లు అన్ని చేంజ్ అయిపోయినాయి. ఇంతకుముందు మనకి సిఎస్ ఒక్కటే తెలుసు, తర్వాత ఐటీ వచ్చింది. ఐటీ కూడా ఉండే ఉంటది, బట్ మనకు అప్పుడు తెలియదు. తర్వాత ఐటీ వచ్చింది, సిఎస్సిలోనే మళ్ళీ సైబర్ సెక్యూరిటీ అని, ఏఐ ఇంజనీర్ అని చెప్పి సపరేట్ డిపార్ట్మెంట్ ఎవాల్యుయేషన్ అయ్యే కొద్ది ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ఎవాల్యుయేషన్ అవుతుంది. దాని తగ్గట్టు ఫ్యాకల్టీ, దాని తగ్గట్టు ఫెసిలిటీస్ కూడా ఉంటే బెటర్. ఉండే లేదు మనకు తెలియదు. ఓకే, వేర్ విల్ స్టార్ట్ నౌ. సివిల్ నుంచి ఐటీ సైడ్ వచ్చావు నువ్వు. బీసీఏ చేసి వచ్చాం. ఐఎమ్ ఇన్ ద సేమ్ గ్రౌండ్. ఓకే, బట్ యు ఆర్ ఫ్రమ్ కర్ణాటక. yes ఫ్రమ్ కర్ణాటక బాగుంది. బాగున్నాం బోట పక్కడే 15 years 20 years దాకా పక్కడే ఉన్నావు కదా కర్ణాటకలో. బెంగళూరులో అన్ని జాబ్లు ఉంటాయి కదా, హైదరాబాద్ కంటే ఎక్కువ. నీకు చెప్పాలంటే ఫస్ట్ జాబ్ నాకు బెంగళూరులోనే వచ్చింది, విప్రో. సో అక్కడ ఏమైపోయిందంటే విల్ప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఆ విల్ప్ అనే ప్రోగ్రామ్ లో 5 years బాండ్ అడిగారు వాళ్ళు. 5 years బాండ్ ఇచ్చేసి వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా ఇస్తారనమాట వాళ్ళు. లైక్ బిట్స్ బిలానీ నుంచి అది ఏదో ఉంటుంది ఎంఎస్సి ప్రోగ్రామ్, ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఎంటెక్ చేపిస్తారు, ప్లస్ స్కాలర్షిప్ ఇస్తారు, పైసలు. మంచిదే కదా. సో మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయింది, కానీ మళ్ళీ దానికి ఇంకేదో ప్రాసెస్ చెప్పారు జాయిన్ అయ్యాక. ఓకే, లైక్ నార్మల్ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు తర్వాత ఇనిషియల్ పెరుగుతూ కాలేజ్ డేస్కి వచ్చినప్పుడు. ఫస్ట్ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఏమవుదాం అనుకున్నావు? స్కూల్ డేస్ లో ఏం థాట్ ఉండలే ఏం అవుదాం అని చెప్పి, ఎందుకంటే అప్పుడు మనకు పెద్ద చదువు వచ్చేది కాదు. 10th క్లాస్ లో స్లాబ్ బుక్స్ ఇస్తారు కదా రాయమని చెప్పి. మాకు అయ్యేం ఉండవు. ఇచ్చారు కానీ ఏం రాసాను నాకు గుర్తులేదు, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. దాని తర్వాత అయినా లిటరలీ అంటే లైక్ ఒకటి ఏముండే అంటే లైక్ ఐటీ సైడ్ అనే పెద్ద అప్పుడు థాట్ లేదు, ఐటీ ఒకటి ఉంటుంది అనే కూడా థాట్ లేదు అసలు అయితే గిన. ఓకే, అంటే యాప్స్ ఉంటాయి అవి ఉంటాయి అని తెలుసు కానీ అప్పట్లో, బట్ ఎక్కువ కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. వీడియో గేమ్స్ ఉంటాయి ఇవి అని. నాతో అప్పుడే సిస్టమ్ ఉండేది, నేను 6th class లో ఉన్నప్పటి నుంచి నాతో కంప్యూటర్ ఉండేది. సో గేమ్స్ ఆడేవాడిని ఎక్కువ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ స్కూల్ డేస్లో పెద్ద తలకాయ లేదు. నేను స్పోర్ట్స్లో ఉండేవాడిని అంతో ఎంతో. స్పోర్ట్స్లో ఏమైనా చేద్దాము, స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వస్తాయి కదా, గవర్నమెంట్ జాబ్స్, అలాంటివి ఏమైనా రాద్దాం అనే థాట్లోనే ఉండే. సో పీయూసీలో వచ్చిన తర్వాత కూడా పీయూసీలో కూడా స్పోర్ట్స్ ఆడాను. అప్పుడు కూడా పెద్ద థాట్ లేదు ఏం చేద్దాం. అప్పటికి నాకు థాట్ ఏముండే అంటే లైక్ పీయూసీలో వచ్చినప్పుడు జాబ్ అయితే చేయాలి. ఏం జాబ్ చేయాలి అంటే నేను గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్ రాద్దాం, పోలీసో లేకపోతే కర్ణాటక గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి రాసేద్దాం, దాంట్లో వచ్చేస్తే దాంట్లో వెళ్ళిపోదాం, బెటర్ ఉంటుంది అనే థాట్లో ఉండే. అప్పుడు ఐటీ గురించి తెలిసిందన్నమాట. ఓకే, ఐటీ అనేది ఒకటి ఇలా ఉంటుంది, ఏం చేయొచ్చు అని. బట్ అప్పుడు ఎప్పుడు ఐటీలో వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే మార్నింగ్ 9కి వెళ్ళాలి, సాయంత్రం 5కి రావాలి, ఎప్పుడు ఆ డబ్బా ముందు కూర్చొని ఎవడు పని చేస్తాడనే థాట్లోనే ఉండే నేను. అయితే మోస్ట్ హేటెడ్ జాబ్ నాకు ఐటీ అంటే. ఓకే, ఇనిషియల్ డేస్లో లిటరల్లీ. దాని తర్వాత ఇది ఎలా ఇప్పుడు కదా లవ్ యువర్ జాబ్ అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఫీల్డ్ లోకి వచ్చాక కూడా అంటే అప్పట్లో హేట్ ఉండేది అని చెప్తున్నాడు కదా. అంటే ఇప్పుడు లవ్ ఉంది మీనింగ్ కాదు దానికి, హేట్ లేదని మీనింగ్. యా, దట్స్ ట్రూ. తర్వాత పియూసీ అయిపోయింది, ఏం చేద్దామని అర్థం కావట్లేదు. పియూసీ అంటే ఇంటర్ కదా, ఇంటర్ మా సైడ్ పియూసీ అంటారు. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుని ఆలోచిస్తూనే ఉంటా. లైక్ 10th తర్వాత 2 ways, ఒకటి సైన్స్ ఒకటి కామర్స్ అని చెప్పి. ఓకే, ఏదో దానికి వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఇంటర్ తర్వాత నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి అసలు అయితే. సో ఇంజనీరింగ్ మనకి ఇంకా ఎలాగో రాదు. ఓకే, మనం సైన్స్ చేయలేదు కాబట్టి మనకి ఇంజనీరింగ్ రాదు. సో ఇంకొక మనం కామర్సే చేసాం కాబట్టి మనం దీంట్లోనే వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు చూస్తే నేను ఫస్ట్ బీఏ అనుకున్నాను. ఓకే, బీఏ చేద్దాం, బీఏ చేస్తే గిన బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ కదా, దాని తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రాయడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మచ్ సోషాలజీ హిస్టరీ కంటెంట్ అడుగుతారు కదా అనే థాట్లో ఉండే. సో దాని తర్వాత నేను నా ఫ్రెండ్ ఒకటి కలిసి బెంగళూరుకి వెళ్ళాం, కాలేజ్లో ఏమున్నా ఎలా చేద్దాం అని చెప్పి. ఒక 2 days బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు అంతా తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి మాకు ఏం అర్థం కాక ఏం తెలియక రిటర్న్ వచ్చాం మేమైతే గిన. అంటే లైక్ ఫస్ట్ టైం గోయింగ్ టు బిగ్ సిటీ. ఓకే, భయం ఏం కాలేదు కానీ లైక్ అర్థం కావట్లేదు ఏంది ఆ సిచ్యువేషన్ లో, ఏం అర్థం కావట్లేదు. ఒక కాలేజీకి పోతున్నాం, గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్తున్నాం, పెద్ద కాలేజెస్కి వెళ్తున్నాం, ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏం చేయాలన్న క్లారిటీ లేదు. సో లేటర్ మేము మళ్ళీ మా ఊరికి వచ్చేసిన తర్వాత మాట్లాడుతూ బీఏ చేద్దాం అనుకున్నాను, వద్దొద్దు ఇప్పుడు బీకామ్ చేద్దాం అనుకున్నాం. ఓకే, ఇలా కామర్స్ చేసాం కాబట్టి బీకామ్. సో నార్మల్ బీకామ్ చేస్తే ఏం వస్తుంది, బీకామ్ హానర్స్ చేద్దాం అనుకున్నాం. ఓకే, అదొకటి ఉంటుంది. ఓకే, దాని తర్వాత
మా ఫ్రెండ్స్ అందరూ అప్పటికి బీకామ్ టీటీపీ అని చెప్పి చేస్తున్నారు. బీకామ్ టీటీపీ అంటే టాక్సేషన్ గురించి వస్తుంది, మెజారిటీ అకౌంట్స్ టాక్సేషన్ కింద ఉంటుంది, అది చేద్దాం అనుకున్నా. సో ఫినాన్స్ రిలేటెడ్, సో అది చేద్దాం అనుకున్నా. అలా ఇలా తిరిగేసి నా ఫ్రెండ్ ఒకటి ఏం చేసింది తెలుసా, నేను వై ఐఎమ్ ఇన్ ఐటీ టుడే అంటే నేను సెలెక్ట్ చేసుకున్నది బీసీఏ. ఆ బీసీఏ దేని బేస్ మీద సెలెక్ట్ చేసుకున్నది తెలుసా, మీకు మరీ నో వస్తుంది అసలు. రే బీసీఏలో కంప్యూటర్స్ గురించి చెప్తారా, కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుంది, కంప్యూటర్స్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ దానికి స్కోప్ ఉంటుంది, మనం బీసీఏ చేద్దాము. ఒకవేళ మనకు జాబ్ రాకపోయినా దరిద్రమైన పొజిషన్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో 15,000కైనా ఇవ్వడానికి జాబ్ ఇస్తాడరా, అక్కడ జాబ్ చేసుకుందాము అని చెప్పి లిటరల్లీ ఐ హ్యావ్ చూస్ అనే బీసీఏ. ఓకే, దాని తర్వాత మంచి ఆలోచిస్తేనే చెప్పింది ఫ్రెండ్. లిటరల్లీ అంత లైక్ అప్పుడు ఇప్పుడు ఆలోచిస్తే ఎంత ఫూలిష్ థాట్ కదా అనిపిస్తుంది, కానీ అప్పట్లో అదే పెద్ద థాట్. అది ఆలోచిస్తబుల్ థాటే, అది అప్పుడు నాలెడ్జ్ ఉంది అప్పుడు నీకు చెప్తున్నా. నేను బీసీఏ చేద్దాం అనుకున్నా, మా ఊర్లో చేద్దాం అనుకున్నా, లైక్ సిరుగుంపల్లో కర్ణాటక. బట్ అప్పుడు ఏమైందంటే మా ఊర్లో చేస్తే నేను బాగుపడని చెప్పి నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, సో మా ఊరు నుంచి 60 కిలోమీటర్స్ అవే బళ్ళారి అని ఉంటుంది డిస్టిక్. ఆ బళ్ళారి డిస్టిక్లో వీరశైవ కాలేజ్ అని ఒకటి ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోయాం, ఇద్దరు బీసీఏ స్టార్ట్ చేసాం. అలా గోయింగ్ ఆన్ అనమాట. సో దాంట్లో టెక్నాలజీ గురించి నేర్పిస్తున్నారు, సి ప్రోగ్రామ్స్, కోడింగ్ రాయడం ఎలా, ఇవి అవి అన్ని నేర్పిస్తున్నారు. కానీ వెరీ ఇనిషియల్ డేస్లో మంచి ఇంట్రెస్టింగ్ ఉండే. పోతే 1 year ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత కాలేజ్ కూడా మానేసాను. నేను కాలేజ్ పోతున్నా కానీ క్లాస్కి ఎంటర్ అవ్వట్లేదు. నేను ఎత్తిగిన ఎలా ఉంటుందంటే ఇలా కాలేజ్ ఉంటుంది కదా, చాలా పెద్ద క్యాంపస్, 110 acres 100 acres క్యాంపస్ మాది ఎత్తిగిన. మా క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, పియూసీ కాలేజ్ ఉంటుంది, మళ్ళీ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, మెడికల్ క్యాంపస్ ఉంటుంది, అన్ని చాలా పెద్ద. గవర్నమెంట్ కాలేజ్ కాదు, యూనివర్సిటీ అంటే లైక్ అఫిలికేటెడ్, బట్ చాలా పెద్ద కాలేజ్. ఓకే, లిటరలీ యూనివర్సిటీ కాదు అది, యూనివర్సిటీ ఇస్ డిఫరెంట్. ఇది కాలేజే, ఒక క్యాంపస్ లో చాలా ఇవి ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ కాలేజ్. మీకు తెలుసా, నేను చదివిన కాలేజ్ లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అదే కాలేజ్ లో చదివిండు. ఇట్ వాజ్ ఓల్డెస్ట్ కాలేజ్ అనమాట అప్పట్లో, మాది చాలా పెద్ద కాలేజ్. అక్కడ నా బీసీఏ చేశాను. బీసీఏ చేసే జర్నీలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో ఇంట్లో ఉన్నప్పుడు మా బాబాయ్ కాల్ చేసిండు. హీఈస్ ఆల్రెడీ ఇన్ టెక్ అనమాట. ఎప్పుడు మా నాన్నమ్మతో ర్యాండమ్గా కాల్ చేయడానికి మాట్లాడితే నాతో మాట్లాడండి ఒకసారి. ఇయర్స్ తర్వాత మాట్లాడుతున్నా ఆయనతో. అయితే అప్పుడు నేను మాట్లాడుతుంటే లైక్ ఏం చేస్తున్నా, ఇప్పుడు ఏం చేస్తుంటే లైక్ ఇలా బీసీఏ చేస్తున్నా నేను, టెక్ అంటే వాళ్ళు ఏం చేద్దాం నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటే, ఏం లేదు టెక్ సైడ్ చూస్తున్నా, లైక్ ఇప్పుడే కంప్యూటర్ నేర్చుకుంటున్నా కదా, యాంగులర్ అవి నేర్చుకుంటున్నా. అంటే యాంగులర్ అనే వర్డ్ వాడడమే కొత్తగా, నేనైతే అప్పుడు యాంగులర్ జేఎస్ అని వాడేవాడిని. అప్పుడు అది అవుట్డేటెడ్ అయిపోయింది, నాకు అప్పుడు అది కొత్తది యాంగులర్ జేఎస్ అనేది. ఓకే, నేను కాదు యాంగులర్ కాదు, అది యాంగులర్ జేఎస్ అన్నాడు. కాదు యాంగులర్ జేఎస్ కాదు, యాంగులర్ అంటే నేను కాదు యాంగులర్ జేఎస్ అన్న. అలా కాదు రా, అది పాతది రా, ఇప్పుడు అప్డేట్ అయిపోయింది రా అన్నాడు. ఓ అవునా అనుకుని నేను సరే దాన్ని నేర్చుకో చూద్దాంలే, కాలేజ్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయి అది ఇది అన్నాడు. మా బాబాయ్ నా ఎంటబడ్డాడు, లైక్ జాబ్ లేకపోతే ఏం చేస్తావు అలా చేస్తావు అని చెప్పి. దాని తర్వాత చాలా డేస్ తర్వాత అయినా కానీ, సో నీకు చెప్పాను కదా మోస్ట్ హేటెడ్ జాబ్ ఉండే నాకు ఒక ఐటీ. అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా అదే థాట్ ఉంది నాకు, మోస్ట్ హేటెడ్ థాట్ ఈజ్ ఐటీ. సో అప్పటికి నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దామనే ఉన్నాను. నా ఫ్రెండ్స్ ఒక 3 ఉన్నాం మేము. ఓకే, 3 ఫ్రెండ్స్ కలిసి మేము ఏం చేసామంటే ఆలోచన చేస్తాం, ఏం చేద్దాం, ఇలా 3 కూర్చొని ఏం చేద్దాం అనుకుని 3 ఏం ఫిక్స్ అయింది తెలుసా, ఐఏఎస్లో అయిపోదాం రా అనుకున్నాం. ఓకే, ఐఏఎస్లో అయిపోదాం అనుకున్నాం. కాలేజ్కి వెళ్ళాడు కానీ ఐఏఎస్ అవుతాడు తెలుసా. సో ఐఏఎస్లో అయిపోదాం, సివిల్స్ రాద్దాము మనము అని చెప్పి హైదరాబాద్లో కాలేజ్ అయిపోయిన తర్వాత 1 month గ్యాప్ తీసుకొని 3 బ్యాగులు సర్దుకొని హైదరాబాద్కి వచ్చేసినాం మేమైతే. ఐఏఎస్ అయిపోదాం, లైక్ సివిల్స్ కోచింగ్ తీసుకుందాము, సివిల్స్ ఎగ్జామ్స్ రాద్దాము అని చెప్పి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాం. తెలియదు అంటే ఢిల్లీ వెళ్తారు, మన బడ్జెట్స్ కి మనం హైదరాబాద్ వచ్చాము మన చుట్టుపక్కల. బట్ ఇక్కడ రావడానికి చాలా మంచి రీసెర్చ్ చేసాను తెలుసా మనకి. ఇక్కడ సిఎస్బి అకాడమీ అని ఒకటి ఉంటుంది, సిఎస్బి బాలలత మ్యామ్ అని ఒక ఆమె ఉంటుంది. సిఎస్బి బాలలత మ్యామ్ అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. ఆమె పొలిటికల్ సైన్స్లో తోపు అనమాట. సో ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ చూసాం అనమాట. మేము 3 చూస్తే ఓకే మంచిదే, ఒకసారి ఇక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి మేము ఒకసారి మాట్లాడాం. హైదరాబాద్కి వచ్చేసి మాట్లాడి దాని తర్వాత వచ్చి అక్కడ 3 ఒకసారి బ్యాగ్లు వేసుకొని వచ్చేసాం. 3 వెళ్ళి దిగిన తక్షణం ఎవరా మీరు అనేది చూసారు వాళ్ళు అయితే. చెప్పండి ఏం చేద్దాం అనుకుంటారు, కోచింగ్ జాయిన్ అవ్వాలి, ఏమవుదాం అనుకున్నా, ఐఏఎస్లో అయిపోదాం అనుకుంటున్నాం. అంటే లిటరల్ వాళ్ళు ఏంట్రా ఐఏఎస్ అంటే లాట్ అయిపోయిందా, 3 బ్యాగ్ వేసుకొని దిగిపోయారు నెక్స్ట్ డేకి అనేలా థాట్ ఉంది వాళ్ళకి. ఎదిగిన
అయిపోతాం ఐపీఎస్లో అయిపోతాం అని చెప్పి వచ్చి దిగాము. దాని తర్వాత మేము మొత్తం అప్పుడు పైసలు కట్టారు కదా, 1 lakh ఏమో ఉండు, 1 lakh 1.5 lakh ఏదో ఉండే. మేము కొంచెం కన్స్ట్రక్షన్ మాట్లాడుకుని 1 lakh ఏమో 1,20,000 ఏమో చెప్తే మా వాడు ఇంకా కొంచెం నెగోషియేట్ చేసి 1 lakh తీసుకొచ్చాం, ముగ్గురు 1 lakh కడదామని చెప్పి. సో ఆ జర్నీలో అక్కడ ఒక 20,000 ఫస్ట్ డిపాజిట్ చేసేసి మేము అయిపోయింది. మేము రూమ్స్ ఎత్తుక్కోవాలి అప్పుడు హాస్టల్స్. మాకు అసలు హైదరాబాద్ తెలీదు, చూస్తున్నాం అక్కడ ఇక్కడ అది నియర్ బై చూద్దాం అనుకున్నాం. ఆ నియర్ బై చూసే టైంలో మనకు ఒకటి ఎవడో పోస్టర్స్ ఎత్తుకుంటే వాళ్ళు కాల్ చేసాం 1 BHK అది అని. వాడు బ్రోకర్, వాడు వచ్చేసి ఫస్ట్ 500 ఇవ్వాలి, దాని తర్వాత సమ్ పైసలు రెంట్లో 30% 40% ఇవ్వాలి అన్నాడు. మేము ఎంత అవలగాలంటే మేము మా అకాడమీ ఇక్కడైతే గిన పక్క సందులోనే ఉందిరా. మేము ఎటేటో చూసాం కానీ ఆ పక్క సందు చూడలే. వాడికి 500 ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి పక్కనే చూపించండి ఇదే ఇల్లు అని. బట్ వేరే దగ్గర ఆ ఇల్లు కాకుండా వేరేది ఏమైనా ఉందా అని చెప్పి చూస్తే ఏం లేదు, ఆ ఇల్లు 8,000 ఏమో చెప్పారు. అప్పట్లో తీసేసుకున్నాం, అక్కడే ఉంది, పక్కనే నడుస్తున్నాం. బట్ ఒక ఫైన్ అంటే మీకు మా కోచింగ్ వెళ్తున్నాం, బాగానే నాలెడ్జ్ ఉంది, డైలీ న్యూస్ పేపర్స్ తీసుకుంటున్నాం, చదువుతున్నాం, మంచి కంటెంట్ అయితే వచ్చింది. బట్ నేను అక్కడ పెట్టిన డబ్బులు అయితే వేస్ట్ అనుకోవట్లేదు. వి గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్, లైక్ వరల్డ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, లైక్ మార్కెటింగ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, పాలిటిక్స్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అని వెరీ క్లియర్ విజన్ దొరికింది నాకు. టు బి హానెస్ట్, నాకు ఇప్పుడు ఉన్నంత మెచ్యూరిటీ కానీ లేకపోతే ఇప్పుడు నా వే ఆఫ్ థింకింగ్ కానీ డెవలప్డ్ ఫ్రమ్ మై సివిల్స్ కోచింగ్ అనమాట. లైక్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, నేను అక్కడ నుంచే నేర్చుకున్నాను అనమాట. ఓకే, అక్కడ అది అయిపోయిన తర్వాత ఒక 6 months తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. అరే ఇలా కాదురా, సివిల్స్ ఎగ్జామ్ నువ్వు 1 సంవత్సరం ప్రిపేర్ అయిపోయిన తర్వాత నువ్వు రాసేస్తే ఇది రాదు, కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వాలి, చాలా టైం పడుతుంది, 1 సంవత్సరంలో వస్తుందని అయితే గ్యారంటీ లేదు అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో అప్పుడు నాకు కాలేజ్ అయిపోయింది, 6 months అయిపోయింది. నాకు ఇంట్లో ప్రెషర్ బిల్డ్ అవుతుంది అనమాట, జాబ్ చేయాలి. లైక్ ఎవరో వచ్చి మా రిలేటివ్స్, మా ఫాదర్ని అడగడం, మా మదర్ని అడగడం, ఏం చేస్తున్నాడంటే సివిల్స్ చదువుతున్నాడు అంటే, సివిల్స్ అని కొంతమందికి అసలు తెలియదు, తెలిసిన వాళ్ళు అయితే కానీ అది చాలా టఫ్ కదా అంటున్నారు. బట్ ఎవరికి క్లారిటీ లేదు. బట్ మా డాడీ నాకు ఈ క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు. సో నేను చెప్పాను, అవును అది టఫే, బట్ నేను ఏమో చేస్తా, ఆగండి అని మాత్రం చెప్పాను నేను ఎదిగినాం. బట్ ఒక థాట్ తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి సర్వైవల్ రేంజ్కి వచ్చేయాలి. నేను అట్లీస్ట్ నేను పైసలు సంపాదించి కొంచెం ఇంట్లో ఇవ్వడం కానీ నా సర్వైవల్ కానీ నేను చూసుకోవాలి, నేను ప్రతిసారి ఇంట్లో అడగలేను అనే ఒక థాట్కి అయితే క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే, ఐ స్టాప్డ్ సివిల్స్. అర్థంకే నేను ఫీజు అర్థమే కట్టా, అప్పటికి 50,000 ఏమో కట్టా. నేను ఆపేసి ఇంకా అక్కడికి ఆపేసి నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళు కూడా ఆపేస్తారు. ఓకే, మేము ముగ్గురు ఒకేసారి ఆపేసి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు ఒక 1 month 2 months. నేను 6 months తర్వాత నేను ఇక్కడికి వెళ్ళిపోయాను, నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. నేను బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత మా బాబాయ్ కాల్ చేసి, మళ్ళీ మా బాబాయ్ ఏమంటే కాలేజ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను, మా బాబాయ్ నన్ను పిలుచుకుని మాట్లాడారు, ఎందుకురా గవర్నమెంట్ ఎగ్జామ్ సైడ్, టెక్ సైడ్ రావచ్చు కదా, నేనున్నా, యూ క్యాన్ బీ అట్ గుడ్ ప్లేస్, నీకు చెప్తా. మనకు అప్పుడు తెలిసేది కాదుగా, సో అలా లేదు, నేను ఐఏఎస్ అయిపోతా, ఐపీఎస్ అయిపోతా అయిపోయాను. లైక్ దట్ వాస్ టూ చైల్డిష్ అప్పుడు. బట్ నేను అప్పటికి నాకు ఇప్పటికీ చెప్పాలంటే ఐ ఫీల్ రిగ్రెట్ దట్ ఐ లెఫ్ట్ సివిల్స్. ఓకే, నాకు ఎప్పుడన్నా గుర్తొచ్చినా నాకు చాలా రిగ్రెట్ అనిపిస్తుంది, నాకు గిల్ట్ అనిపిస్తుంది. బట్ ఏం చేయలేను, అప్పట్లో నా సర్వైవల్కి నాకు డెఫినెట్లీ దాన్ని వదిలేయాల్సి ఉంది. నాకు సడన్గా ఇప్పుడు జాబ్ కావాలి. సో అలా అని చెప్పి నేను బెంగళూరుకి వెళ్ళిపోయా. బెంగళూరుకి వెళ్ళి అక్కడ నుంచి జాబ్స్ ట్రై చేస్తున్నా. నాకు విప్రోలో అటెండ్ అయినా నాకు అది ఆఫర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ డేనే నాకు మన రైట్ యాంగిల్స్ది ఇంటర్వ్యూ ఉంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ అయింది, నాకు ఇక్కడ ఆఫర్ లెటర్ వచ్చేసింది, ఇక్కడ ఆఫర్ లెటర్ వచ్చింది. 2 ఆఫర్ లెటర్ పెట్టుకుని ఇలా కూర్చున్నాం. విప్రో ఒకటి, మన రైట్ యాంగిల్స్ ఒకటి. బట్ విప్రో 5 years బాండ్ అడుగుండే. సో అది నాకు కొంచెం లైక్ అవ్వలేదు, ఎందుకంటే లైక్ ఆ 5 yearsలో నాకు ఇక్కడ ప్యాకేజ్ హై ఉంటుంది, నాకు మంచి కంటెంట్ నేర్చుకుని వచ్చా అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండే. మా బాబాయ్ కూడా అదే చెప్పాడు అనమాట, ఇట్లా ఉంటుందిరా, వాళ్ళు ఆప్షన్ ఈజ్ యువర్స్, చూసుకున్నాడు. సో ఇటు వచ్చేసాను నేను. సో మీకు దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మా బాబాయ్ ఒక మాట అన్నాడు, అరే ఓకేరా జాబ్కి వస్తున్నావు, నీకు ఓకేనా జాబు కాదా ఏదని మాట్లాడేటప్పుడు, అరే నువ్వు మళ్ళీ వచ్చేసి ఒక 6 నెలల తర్వాత వెళ్ళిపోతాను, ఇంకోటి వెళ్ళిపోతాను అంటే బాగోదురా, నువ్వు ఆలోచన చేయి, ఎలా ఉంటావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, మరి సరిగా ఉండదు కదా అంటే, లేదు బాబాయ్, ఒక మాట చెప్పాము బాబాయ్కి, లేదు బాబాయ్ నువ్వు పెట్టుకున్న మీకు నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకాన్ని అయితే నేను తీసాను, ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ అని చెప్పి చెప్పాను అనమాట. మా బాబాయ్ ఏం మాట్లాడు, ఓకేరా అని కాల్ పెట్టేసి అయిపోయింది ఇంకా రోజు. ఓకే, తర్వాత జాబ్ వచ్చేసింది, నేను హైదరాబాద్కి వచ్చేసాను మళ్ళీ రిటర్న్. ఓకే, నేను అప్పటి వరకు చూసిన హైదరాబాద్ ఒకటి, నాకు జాబ్ వచ్చిన తర్వాత చూసిన హైదరాబాద్ లిటరల్లీ హైటెక్ సిటీ అని వింటున్నా కానీ నేను హైటెక్ సిటీ ఎప్పుడు చూడలేదు, బికాస్ ఐఎమ్ ఫార్ అవే ఫ్రమ్ హైటెక్ సిటీ. అది ఇక్కడ
నేను అశోక్ నగర్ లో ఉంటుండే, ఆర్టీఏసీ ఎక్స్ రోడ్స్ అశోక్ నగర్ అంటే నాకు తెలిసిన ప్రపంచం ఏంది మూవీస్. హైదరాబాద్ వేరు, నార్మల్ అక్కడ ఉండే హైదరాబాద్ వేరు. Yeah. అక్కడ నుంచి ఇక్కడికి రాగానే మనకి అసలు ఏం అర్థం కాదు, బ్లాంక్ లిటరల్లీ కదా. ఫేస్ అయిపోతుంది. నాకు అప్పుడు తెలిసింది ఏం తెలుసా, హైదరాబాద్ బావర్చి పక్కనే ఉండేది మాకు ఎదగిన సుదర్శను, సంధ్య, దేవి, ఏంటి ఇవే థియేటర్స్ తెలుసు. సైబర్ టవర్స్, మైండ్ ఎగ్జాక్ట్లీ. నేను అప్పుడు ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నాకు థాట్ లేదు. నాకు హైటెక్ సిటీ ఉంటుందని తెలుసు కానీ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందని తెలియదు. నేను ఒక్కసారి జాబ్కి వచ్చిన తర్వాత రే నేను ఇన్ని రోజులు హైదరాబాద్లోనే కదా ఉన్నది, నేను కోచింగ్ ఉన్నప్పుడు నాకు ఈ వరల్డే తెలియదు ఏంట్రా అనిపించింది నాకు. లిటరలీ 2 డిఫరెంట్ హైదరాబాద్ ని చూసా. అప్పుడు నేను హైటెక్ సిటీకి వచ్చాను, దట్ వాజ్ వెరీ పాష్, నాకు వెరీ న్యూ. అప్పుడు చూసిన తర్వాత జాయిన్ అయ్యే ఆఫీస్లో. నాకు జాయిన్ అయిన తర్వాత కూడా నేను అప్పుడు మీకు చెప్పాను, నేను సర్వైవల్ రేంజ్కి మాత్రమే ఇక్కడ వచ్చాను. అప్పుడు నా థాట్లో ఏముండదు తెలుసా, ఇక్కడ డబ్బులు సంపాదిద్దాం, చేసుకుందాం, డే బై తర్వాత చదువుకొని ఐఏఎస్ రాద్దాం మళ్ళీ ఇంకా అనే థాట్లోనే ఉండే. అని మనకి అప్పటికి సో అక్కడికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. జాబ్ చేస్తుండే కానీ చదువుకుంటుండే. బట్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకునే టైంలో అవి అన్నీ చేస్తున్నాను కానీ నాకు అర్థం అయిపోయింది సో ఏదో ఒకటే డిసైడ్ అవ్వాలి, ఏది డిసైడ్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు. సో ఇదే టైంలో నాకు ఏమైందంటే, నాకు ఒక 2 months టైం ఇచ్చారు, నేర్చుకోండి మీరు యాంగులర్ నేర్చుకోండి అని చెప్పి. యాంగులర్ నేర్చుకోండి మనకేంది, మనం థాట్లో ఉండే కదా, ఏదో చూస్తుండే, ఏదో అర్థమవుతుండే, ఏదో చేస్తుండే. దాని తర్వాత ఒక 2 months తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చాయని అని చెప్పి ప్రాజెక్ట్లో తీసుకున్నారు. ప్రాజెక్ట్లో చేయమంటే నాకేం రావట్లేదు. లైక్ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలో తెలియదు, HTML ఎలా రాయాలో తెలియదు. ఒకసారి నాతో టీమ్ లీడ్ కూర్చున్నాడు, మా టీమ్ లీడ్ చరణ్ కూర్చొని స్క్రీన్ షేర్ చేస్తున్నాడు. అంటే నువ్వు పెద్ద డమ్ అని ఫీల్ అవుతావు కదా, ఐఎమ్ ద బిగ్గెస్ట్ డమ్ ఇనిషియల్ డేస్, నేను చెప్తా అయ్యానని. కోడ్ రాపిస్తున్నాడు. ఇప్పుడు ఒక నేమ్ ఇచ్చేసి TSలో ఫంక్షన్ రాయన్నాడు. తెలియదు ఏం రాయాలని, ఫంక్షన్ అనే పేరే తెలుసు. నా ఫంక్షన్ అంటే ఎలా రాయాలని 2 months ఏం చేసినారా నువ్వు అని అడగొచ్చు. ఐ డోంట్ నో, ఏదో నేర్చుకున్నా అది. బట్ దాన్ని ఇలాగే పిలుస్తారు, ఇదే చేస్తారని తెలియదు నాకైతే. లేదు చరణ్ కేటీ ఇచ్చాడు, కేటీలు అవి ఉంటాయి బట్ పెద్దగా ఎక్కలేదు అనమాట. ఓకే, అంటే చిన్న డౌట్స్ ఏమన్నా మనమోహన్ వచ్చేవాడు, లేకపోతే అంటే దట్ వాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేవాళ్ళు, ఎవరు నాకు ఫేస్ ఆఫ్ తెలియదు అనమాట. సో అలా చేస్తుండే. దాని తర్వాత ఒక 3 months తర్వాత October 10th ఆఫీస్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆఫీస్కి వచ్చాం. ఆఫీస్ వచ్చిన 1-2 monthsలో నవంబర్లో అనుకుంటా మా చరణ్ కాల్ చేసి మాట్లాడదాం అని చెప్పి స్క్రీన్ షేర్ చేసి రాయమంటుండే. రావట్లేదు. సరే ఆయన చెప్తుండే రాయమని, ఇలా HTML ఇది రాయి, TSలో ఇది రాయి. TSలో రాయమంటప్పుడు ఏదో ఫంక్షన్ రాసి స్పేస్ ఇవ్వన్నాడు. లిటరల్లీ SPACE అని చెప్పి రాశాను నేనైతే. సో అంటే లైక్ నా స్ట్రగల్ విను. ఇప్పుడు నేను చెప్తా, ద మారుతి ప్రసాద్ ఇది చూస్తున్నా, ద మారుతి ప్రసాద్ రైస్ చూస్తావా నువ్వు ఇప్పుడు? ఓకే చూస్తా. సో అప్పుడు స్పేస్ అని రాయమంటే SPACE అని రాశారు. చరణ్కి ఫుల్ కోపం వచ్చేసిన తర్వాత క్లాస్, బ్రో నీకు 2 months టైం ఇచ్చారు, 2 monthsలో నీకు 20 days అంటే 40 days, 40 days నువ్వు ఏం చేస్తావు నాకు చెప్పంటుండు. ఏం చెప్తాను తెలీదు. ఎలా రాస్తున్నావు, నువ్వు ఏం రాస్తున్నావు, ఈ ఫంక్షన్స్ ఏం రాస్తావు, నువ్వు ఏం నేర్చుకున్నావు, నీకు బేసిక్స్ అనేది తెలుసు, అవి అని అడుగుతున్నావు, ఊప్స్ కాన్సెప్ట్ తెలుసు అని అడుగుతున్నావు, ఏమి తెలియదు నాకు. లైక్ లిటరలీ ఆ టైంలో నాకు లైక్ ఐ వాజ్ గిల్ట్ అండ్ బ్రెయిన్ పని చేయట్లేదు, నాకు స్టక్ అయిపోయింది సడన్గా. సో దాని తర్వాత నా పక్కన ఇంకో సీనియర్ ఉన్నాడు, జీవిత్ అని చెప్పి. లైక్ ఆయన కూడా నువ్వే 1.5 years ఎక్స్పీరియన్స్ ఏదో ఉంది. ఆయన నన్ను గైడ్ చేసేవాడు. ఆయన పక్క నుంచి మెసేజ్ చేసి ఉంచాను, బ్రో మీరు లైట్ తీసుకొని నేను చెప్తాను. అప్పుడు ఆయన సరే బ్రో కాల్ కట్టవు తర్వాత చూద్దామా అని చెప్పి పెట్టేసిండు. తర్వాత వచ్చి జీవిత్ నాకు చెప్పిండు, బ్రో ఏం చేస్తున్నావు బ్రో, ఇలా కాదు బ్రో అసలు ఉండాల్సి ఉంది నీకు, ఇప్పుడు అది అలా కాదు ఇలా ఉంటుంది అని అది చెప్పేసి నేను చెప్పిన దానికోసం ఆయన ఆపిండు. ఇలా ఉండదు, ఇలా ఉండకూడదు నువ్వు అని చెప్పిండు. దట్ డే ఐ స్టార్టెడ్ థింకింగ్ ఏం చేయాలి, ఐ నీడ్ టు గెట్ క్లారిటీ నౌ. ఓకే, ఇటు సివిల్స్ రాయాలా లేకపోతే ఇప్పుడు ఇది చేయాలి. సివిల్స్ రాయాలి అనే థాట్లో ఉంటే దీన్ని మొత్తం వదిలేదు, ఎందుకంటే నేను బ్యాలెన్స్ చేయట్లేదు, ఎందుకంటే సివిల్స్ ఇస్ టూ బిగ్, ఐ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ బోత్ అట్ ఏ టైమ్. ఓకే, సో నేను అప్పుడు నేను ఒక డిసిషన్ తీసుకున్నా. మా చరణ్తోనే నెక్స్ట్ విత్ ఇన్ 1 week నీ బైక్ తీసుకురాలి. అప్పుడు నా హాస్టల్ డ్రాప్ చేయాలి. బ్రో నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయాలి బ్రో అంటే, డ్రాప్ చేస్తారా అని చెప్పి కార్లో తీసుకెళ్తాడు. ఆ రోజు ఇప్పుడు బుద్ధుడికి బోధి చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం అన్నట్టు, ఆన్ దట్ డే దట్ వాజ్ వెరీ ఎన్లైటెడ్ డే ఫర్ మీ. దట్ నైట్ అయితే ఆ నైట్లో నాకు ఎన్లైట్ అయింది అసలు అయితే. ఎలా అంటే నేను క్వశ్చన్ బ్రో నాకు ఒక డౌట్ ఉంది మీరు నాకు చెప్పండి అని చెప్పాను అనమాట.
చెప్పు అన్నాడు. నేను ఇలా ఉంది బ్రో, నాకు ఈ సిచ్యువేషన్ ఉంది, ఇలా చేయాలనుకుంటే నాకు అవ్వడం లేదు. సో నేను దీన్ని అంత పెద్ద పర్ఫామ్ చేయలేకపోతున్నా, నేను ఏం చేయమంటారు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు ఆయన చెప్పడం స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఫాదర్ కూడా గవర్నమెంట్లోనే ఉంటాడు. చెప్పిండు గవర్నమెంట్లో హౌ ఈజ్ అర్నింగ్, హౌ ఈజ్ డూయింగ్. ఓకే, ఒకవేళ నేను ఇప్పుడు ఉండి ఏం చేస్తున్నా లైక్ హౌ ఎలా ఉంటుంది ప్రపంచం అని చెప్పి లిటరలీ ఒక చెప్పిండు. నాకైతే ఒక టాపిక్ మొత్తం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిండు. 1 hour నా హాస్టల్ పక్కనే 1 kilometer కాదు కదా, చెప్పేసి నా హాస్టల్ దగ్గర నిలబెట్టి కూడా కార్లో కూర్చొని అరగంట పైన చెప్పిండు నాకు క్లాస్ చెప్పిండు. లిటరలీ ఐఎమ్ టుడే అండ్ ఫ్యూచర్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ వన్ గా, బికాజ్ నా లైఫ్ ఆ రోజు నుంచి టర్న్ అయిపోయింది. ఆ డే నుంచి టర్న్ అయిపోయింది కదా, నెక్స్ట్ నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఇంకా సివిల్స్ అనేది టోటలీ పక్కన పెట్టేసా, ఐ స్టార్టెడ్ లెర్నింగ్. పెట్టాను కదా, టుడే ఇట్స్ బిన్ 4 years. నాకు ఇప్పుడు వరకు ఎవడు తిరిగి నన్ను క్వశ్చన్ చేయలేదు నీకు ఏం రావట్లేదు అని చెప్పి. ఒక్క కాన్సెప్ట్ కూడా ఒక్కటి కూడా కాదు, ప్రాజెక్ట్లో నువ్వు ఇది చేయట్లేదు అని చెప్పి ఈ రోజు వరకు నాకు ఎవడు పేరైతే చెప్పలే. ఆ రోజు తర్వాత, ఆ మీటింగ్ తర్వాత అలా నేను సర్వే అయిపోయినా. అప్పుడు నేను మన ఆఫీస్లో, అంటే మన ఆఫీస్లోనే కాదు, ప్రతి ఆఫీస్లో ఇలాంటి ఒక పర్సన్ ఉంటాడు. సో నాకు ఇంటర్వ్యూ తీసుకుని చరణే కదా, చాలా బాగా చేశాడు ఇంటర్వ్యూ. స్ట్రక్ అయిపోతే చెప్పడం, అంటే ఎంజీ గురించి కూడా చెప్పాడు నాకు ఇంటర్వ్యూలో. బ్రో మా గురువు గారు ఎంజీ ఉంటాడు అని చెప్పి. బట్ ఎంజీ నేను ఎప్పుడూ ఫేస్ ఆఫ్ చేయలేదు కాబట్టి, బట్ ఐ నో చరణ్ కాబట్టి నేను ఎంజీ ఉన్నప్పుడు నేను లేదు. సో చాలా బాగా నచ్చింది నాకు చరణ్ స్ట్రక్ అయిపోతే చెప్పడం. ఇంకా నేను ప్రాజెక్ట్ లోకి వచ్చిన 1 month 2 months చరణ్ వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోయిండు. సో ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వలేదు ప్రాజెక్ట్ లో నేను చరణ్ తోటి. బట్ చరణ్ తోప్. లిటరలీ చెప్పాను, నేను మా సీఈఓతో మాట్లాడుతున్నప్పుడు మీ అందరికీ చాట్ జీపీటీ ఉందేమో, నాకు సాయి జీపీటీ అని ఒకటి ఉంది అని చెప్పి వెరీ ప్రౌడ్లీ చెప్పాడు. ఎందుకంటే నాకు ఇనిషియల్ డేస్లో నాకు ఏ డౌట్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటిది ఉన్నా కూడా నాకు ఆయన చెప్పేవాడు. లిటరలీ లైక్ ఇదే మాటే చెప్పాను. ఆ చరణ్కి తెలుసు, చరణ్ ముందే చెప్పాను ఈ మాట అయితే. లైక్ అలా నాకు ఆ రోజు అయిపోయింది. ఈ రోజు వరకు ఒక్క మాట ఏం లేదు. ఐ లెర్న్ ఇట్ ఆల్వే, ఐ మేడ్ ఇట్. లైక్ ఈ రోజు వరకు ఏం లేదు. ఏ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంత క్రిటికల్ స్క్రీన్స్ కూడా కంప్లీట్ చేసిన. టెక్ ట్యాబ్ అని ఒకటి ఉండదు రా నేను వెబ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో. 30 ఫీల్డ్స్. ఓకే, ఒక్క ఫీల్డ్ రాంగ్ చేస్తే అసలు ఏపీఐ కాల్ వచ్చేదే కాదు, డేటాబేస్ కాల్ వెళ్ళేదే కాదు, మొత్తం ఫంక్షన్ రాంగ్ అయ్యేది. మళ్ళీ రాసి ఒక 4-5 times రాస్తే అది సెట్ అయిపోయింది. ఆ రోజు నుంచి నాకు కోడింగ్ అనేది ఫిక్స్ అయిపోయినా. ఓకే, ఇది ఇలా డిజైన్ చేయాలి, ఇది రాదా అని చెప్పి కోడింగ్ అనేది లిటరల్లీ ఆ రోజు నేర్చుకున్నాను నేను. ఓకే, దట్ ఈస్ వాట్ మై జర్నీ ఇన్ టు ఐటీ. Subscribe Tiger Talks.